నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన భక్తి మార్గం అంశంలో పూజ గదిలో ఈ ఫోటో ఉంటే సిరి సంపదలు సుఖ సంతోషాలు మన సొంతం అవుతాయంట. మరి ఆ ఫోటో ఏంటో తెలుసుకుందామా? మన ఇల్లే దైవాలయం, అందులోని మనుషులే దేవుళ్ళు. ఇది మనం శివతత్వాన్ని తెలిపే అంశం అయితే, మనం పూజ చేసే గదిలో లేదా ఇంట్లో దేవుణ్ణి పెట్టే స్థలం అనేది పరమ పవిత్రమైనది. అలాగే భక్తులు తమ ఇష్టదైవానికి చేసే పూజలు అక్కడే చేస్తాం. మరి దానిలో ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటో ఏంటో తెలుసా? ముందుగా ఆ ఫోటో ఏంటో తెలుసుకునే ముందు మనకు తెలిసిన కథ ఒకసారి గుర్తు చేసుకుందాం. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో దర్శనమిచ్చే ముందు రాక్షసులు దేవతలు అమృతం కోసం చిలుకుతుండగా అక్కడి నుంచి శ్రీ మహాలక్ష్మితో పాటు మరికొన్ని బయటకొస్తాయి. అవేంటంటే లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవి, కలువ పువ్వులు, ఐరావతారం, కామధేనువు లక్ష్మీదేవతతో పాటు వచ్చాయి. అయితే కామధేనువు అంటే ఆవు స్వరూపం. ఆవు అంటే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. అందుకే సకల దేవతలు కామధేనువుపై ఆవు రూపంలో ఉంటాయి. అలాగే కామధేనువు అంటే మనకు ఏం కావాలని అది ఇచ్చి సకల శుభాలు కలుగజేసేది అని అర్థం. అందుకే దానిని దేవతలు తీసుకుని ఆనందాన్ని పొందారు. అయితే శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఆవుని పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చారు. అలాగే ఎవరైతే కామధేనువు రూపంలో ఉన్న ఆవు ప్రతిమను ఫోటోను పూజిస్తారో వారికి భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి అని దీవించాడు. అందుకే పురాణ కాలాల్లో ఎంతోమంది దేవతలు రాజులు కూడా వెండి లేదా బంగారంతో చేసిన కామదేవు రూపాన్ని పూజించేవారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ పూజ గదిలో కూడా కామధేనువు అంటే ఆవు ఫోటో తీసుకొచ్చుకుని మీరు కూడా సిరి సంపదలు సుఖ సంతోషాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ఇక సెలవు. ఇక మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.